దేవుడా ఏం చేతు భగవంతుడా అని ఇంకా పిల్లలు తోడుకొని అడవిలంగా వచ్చినాం మేడం. చెట్టులంగా నాతడిల్లి వచ్చి రోడ్డుకి వచ్చి బస్సు ఎక్కి వచ్చినాం. ఈడికి వచ్చి పడినాం మేము. సరే అమ్మా, ఇప్పుడు అయిపోయింది కదా, ఇంకా బాధపడకండి. ఇక్కడ నుంచి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు మనం మంచిగా మాట్లాడుకొని ఎవరికి ఏ కష్టం వద్దు, ఎవరి గురించి ఎవరు ఇంకా తిట్టుకోవడాలు వద్దు. ఇప్పుడు ఏం చేసుకుందాం అన్నది మాట్లాడుకుందాం. సరేనమ్మా, ఏడోకండి. సార్ మీరు చెప్పండి, మీరేం చెప్పండి. అన్ఫార్చునేట్లీ అంటే ఏంటంటే మేడం, ఈ ఆధిపత్యానికి పేదరికానికి మధ్య జరుగుతున్నటువంటి ప్రచండ యుద్ధం కిందే మనం మాట్లాడుకోవాలి మేడం. ఇక్కడ ఎవరు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారు అన్నది పసిగట్టగలిగేటటువంటి చదువు మేము చదువుకున్నాం. అన్ఫార్చునేట్లీ మేము కొన్ని వివరాలు నేను చెప్తానమ్మా. రేణుక విషయానికి వస్తే మేడం, తెలివైన వ్యక్తి. అంటే ఏ విధంగా తెలివితేటలు వచ్చినాయి అంటే మనిషికి 2 విధాలుగా తెలివితేటలు వస్తాయి. బార్న్ ఇంటెలిజెంట్ అంటే పుట్టుకతో తెలివితేటలు. 2 నెంబర్ 2 ఏంటంటే మన పరిస్థితుల వల్ల తెలివితేటలు రావటం. అంటే ఏంటంటే మన అనుభవాల వల్ల తెలివితేటలు రావటం. ఈ 2వ కేటగిరీకి చెందినటువంటి వ్యక్తి రేణుక. అంటే ఏంటంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఆ అమ్మాయి ఎన్నో తెలివి తక్కువ పనులు చేసింది. ఎటువంటి తెలివి తక్కువ పనులు చేసింది అన్నది నేను వివరించే ముందు, ఈ అమ్మాయి ఈ 2nd కేటగిరీ అన్నది ఫస్ట్ మనం చెప్పుకోవాలి. అంటే ఎందుకు అంటే ఎక్స్పీరియన్సెస్ వల్ల చాలా మందికి తెలివితేటలు వస్తాయి, కానీ ఏంటంటే అంతా జరిగిపోయిన తర్వాత కళ్ళు తెరుచుకోవటం అనమాట. ఇటువంటి దాన్నే ఈ రోజుల్లో చాలా మంది ఆడపిల్లలు ఈ కేటగిరీలో ఉంటారు. దీన్నే మౌల్డబుల్ సైకాలజీ అని అంటూ ఉంటాం. అంటే ఏంటంటే మనం చూసిందే నమ్ముతాం, మనం విన్నదే నమ్ముతాం. మనం ఏంటంటే అందులో వివరణ అన్నది ఆలోచించాం. మనల్ని కళ్ళు కప్పుతున్నారు అనేటటువంటి అంశాన్ని కూడా మనం డిసైడ్ చేసుకోలేనటువంటి పరిస్థితి అనమాట. అంటే ఎవరన్నా ఏదైనా కూడా మనల్ని మభ్య పెట్టచ్చు. ఇలా మభ్య పెట్టేటటువంటి అంశాలు నీ జీవితంలో చాలా జరిగినాయి అమ్మ. ఫస్ట్ నెంబర్ 1, నీ తల్లిదండ్రులు నిన్ను మభ్యపెట్టి నిన్ను ఫస్ట్ మ్యారేజ్ చేశారు. నెంబర్ 2, నీ ఫస్ట్ భర్త నిన్ను మభ్యపెట్టి కొంతకాలం కాపురం చేశాడు, తర్వాత అతను ఎగిరిపోయాడు. నెంబర్ 3, మహేష్ నిన్ను మభ్యపెట్టి నిన్ను లోబర్చుకుని నీతో కొంతకాలం కాపురం చేసి ఇప్పుడు 2 పడవల్లో ప్రయాణం చేయటానికి. నెంబర్ 4, వీళ్ళు కూడా నిన్ను ఒక విధంగా మభ్యపెట్టారు. అమ్మాయి వస్తుంది, ఇలా వస్తుంది, అంతా జరగదు. సో ఏంటంటే ఇదంతా మభ్యపెట్టడం అంటే ఎక్కడా కూడా నీ ఇంటెలిజెన్స్ అన్నది నువ్వు వాడలేదు. ప్రతి చోట నువ్వు పాఠం నేర్చుకునేటటువంటి అంశం ఉంది. అంటే చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. అరే నేను ఇక్కడ తప్పు చేస్తున్నానేమో, నేను ఇక్కడ పక్కన పెట్టి రేపటి రోజు నేను తప్పు చేయకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచన శైలి నీకు రాలే. అందుకే ఏమైందంటే తప్పు మీద తప్పు చేసే పెద్ద తప్పులు కాదు. ఇందాక నుంచి మనం మేడం నిన్ను అడుగుతున్నప్పుడు ఏంటంటే ఎక్కడ కూడా వనకకుండా బెనకకుండా దారుణంగా నీ స్టోరీ అంతా చెప్పావు. ఎందుకు అలా చెప్పగలిగేవు అంటే కనుక నీ అవస్థలు నీ కష్టాల గురించే నువ్వు పాఠం నేర్చుకున్నావు, కానీ ఈ అవస్థలకి కష్టాలకి కలిగినటువంటి కారణాన్ని నువ్వు ఎప్పుడు విశ్లేషించలేకపోయావు. అంటే నీ సైకాలజీలో నీ మనస్తత్వంలో ఉండేటటువంటి లోపాన్ని నువ్వు విశ్లేషించలేకపోయావు. అంతకంటే దురదృష్టం ఏంటంటే నీకు చెప్పేటటువంటి వాళ్ళు కూడా లేరు. నెంబర్ 2 ఏంటంటే మేడం, ఇటువంటి పరిస్థితి రావడానికి కొంతవరకు తల్లులే కారణం అని అంటూ ఉంటాం. అంటే ఈ మౌల్డబుల్ సైకాలజీ అంటే ఎవరు చెప్పినా వినటం, ఎవరు ఏది చూసినా నమ్మేయటం, దాంట్లో లోతుగా ఆలోచించకపోవటం, ప్రేమే అన్నిటికీ గొప్ప అని అనుకోవటం, బుట్టలో పట్టడం అన్నది. మీకేం కావాలి కరెక్ట్గా చెప్తే, మీ ఆయన చేసిన తప్పులేంటి కరెక్ట్గా, అంటే ఏదో మాట్లాడాడు చేశాడు ఫోన్లు ఇలా ఇవన్నీ కాదు, జెన్యున్గా మీరు అతను చేసిన తప్పు ఏంటి, మీరు అతను ఏ విధంగా తప్పు మీరు అతను ప్రూవ్ చేయగలరు, ఏంటి మీకున్న ఎవిడెన్స్, అతను చేసిన తప్పులేంటి, మీ పిల్లల్ని చూడలేదా, మీకు తిండి పెట్టలేదా, మీకు ఇల్లు వాకిల్ లేదా, మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడా, అతను ఏమేం చేశాడు చెప్పండి, మీకు ఏం కావాలో చెప్పండి, చెప్తే మాట్లాడదాం. ఇప్పుడు నన్ను పాపను అస్సలు సరిగా చూసుకోవట్లేదు మేడం. ఇంట్లో డబ్బులు ఎంతో వారానికి వచ్చేది 2000 వస్తాయి మేడం వారానికి పెయింటర్ గా చేస్తే. కానీ 1000 రూపాయలు ఇస్తాడు మేడం. ఆ 1000 రూపాయలు ఎందుకు సరిపోవు మేడం. ఇంకా లేవంటాడు, మిగతా అన్ని తాగుతాడు, నాకు ఛార్జీలకు కావాలి అంటాడు మేడం. చేసిన డబ్బులు ఇంట్లోకి సరిగా తీసుకురాడు మేడం. నన్ను చూసుకోడు. ఎప్పుడైనా బయటనే ఉంటది మేడం, బయటనే ఉంటాడు మేడం. ఇంట్లో అసలు ఏది మాట్లాడాడు. ఇంట్లో ఏమన్నా ఉన్నాయని కూడా చూసుకోడు మేడం. ఇంకేంటి నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అతనితో? ఆ వదినతో ఉంటాడు మేడం. వదినతో ఉంటాడని మీకు ఎవిడెన్స్ ఏంటి? మీరు చూసారా అతను వెళ్ళి అక్కడ ఉన్నాడు? అతను వదినతో ఉంటే డబ్బులు ఎలా సంపాదిస్తాడు? పనికి వెళ్ళాడు అతను? అసలు పొద్దున్న ఏ పని చేయడా అతను? వెళ్ళి వదిలింట్లో కూర్చుంటాడా? అవును మేడం, లేస్తాడు వెళ్ళిపోతాడు మేడం. కరెక్ట్ గా 8:30కు వస్తాడు, బాక్స్ పెట్టు అంటాడు. ఒకసారి తింటే తింటాడు, లేకపోతే లేదు, బాక్స్ తీసుకొని వెళ్ళిపోతాడు మేడం. ఇంకేం చేస్తాడు అతను? అతను వదిన దగ్గర ఉంటాడని మీరు వెళ్ళి చూసారా మేడం? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే మొత్తం వాళ్ళ కుటుంబం ఒక్కటిగా అయ్యా ఈమెను ఇడదీసిండ్రు మేడం.
విడదీసినాక ఈమెను లెక్క చేయకుండా ఆయన మొత్తంలో నువ్వు ఈమె ఇష్టం వచ్చినట్ల ఈమెను మాట్లాడుడు చేసుడు ఈమె నా ఇంటికి వచ్చుడు నువ్వు తోలుకపోయినావు అనుడు నేను పోయి మళ్ళా తోలుచుడు తినబెట్టి బుద్ధి పుట్టినట్లా చేస్తుండ్రు. వీళ్ళ కుటుంబం మొత్తం కలిసి ఏమని పక్కకు దొప్పింది. మీ అమ్మోళ్ళ ఇంటికి వస్తే నువ్వు రావద్దు అనడం ఇట్లా మాట్లాడిండ్రు మేడం. ఎప్పటి నుంచి ఇది? 2 సంవత్సరాలు అయిపోయింది. సో 2 సంవత్సరాల నుంచే మీకు ప్రాబ్లం, అంతకుముందు బాగానే ఉంది. పెళ్లి అయినా ఈమెకు చెప్పనీకి వస్తలేదు మేడం. పెళ్లి అయిన 2 నెలలు 3 నెలలునే బాగున్నారు. అవతలికి వెళ్ళి అయ్యో ఇట్లా అట్లా నువ్వు ఎత్తుకున్నావు కదా, నువ్వు అట్లున్నావు కాదు, నువ్వు పుట్టినప్పటి నుండి ఎత్తుకొని ఉన్నావు కాదు, నువ్వు బండి లేకున్నావు, నీ అంట రాబుద్ధి కాదు, నీకు నాకు బాగలేదు అంటే నీ హెల్త్ గురించి నాకు తెలియదు. ఇలా భర్తానడం నువ్వేందో నాటకం చేస్తున్నావు, యాక్షన్ చేస్తున్నావు, నీ బుద్ధి వీటినట్లా ఎందుకు ఇట్లా చేస్తుండ్రు అంటే నేను అట్లే చేస్తా, నువ్వు ఎట్లా నన్ను అడుగుతావో నేను ఇంగింత ఎక్కువ చేస్తా, నేను తల్లినాయి అడగొద్దంట, ఎందుకయ్యా ఇట్లా చేస్తుండ్రు అని అడగొద్దంట, ఇంగింత ఎక్కువ చేస్తా, నువ్వు ఎంత అంటానో ఇంగింత ఎక్కువ చేస్తా, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకపో, ఎవడు ఏం చేయడు, నన్ను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో. మీరేం అడిగారు ఆయన్ని? ఎందుకయ్యా మీరు అట్లా ఉంటారు, మంచిగా ఉండాలి కదా, వాళ్ళతో నీళ్ళతో మీకేం పని, మీ కష్టం మీరు చేసుకొని తినొచ్చు కదా, ఎందుకు ఇట్లా బాధ చేస్తారు అంటే నీవు అడిగానికి నీవెవరు అంటే ఏమంటుంది, ఇప్పుడు మీ కుటుంబాన్ని నిడిచిపెట్టి మీ వదిలేని మీ అక్కలు నిడిచిపెట్టి మేము పక్కకు బతుకుదాం, ఉన్న కడికి తిని పక్కకు బతుకుదాం అని ఇయ్యమంటుంది. నా కుటుంబాన్ని నేను వదిలిపెట్టాను అంటాడు ఆయన. జీవితం ఖరాబ్ చేసింది. ఏం ఖరాబ్ చేశారు? తోలుకపోకుండా ఆమె వాళ్ళకు రుచి లేకుంటే ఈమెకి ఎట్లా తోలుకపోడు, ఎవరిని? ఈమెని భార్యని ఎట్లా తోలుకపోడు. ఇప్పుడు మీరు అనడము వాళ్ళ ఈ భార్యని మీ దగ్గర వదిలేసింది వాళ్ళ కుటుంబం వాళ్ళు చెప్పారు కాబట్టి వదిలేశారు. అవును, ఈ అమ్మాయిని రమ్మని చెప్పలే? రమ్మని చెప్పిండ్రు. మరి ఎందుకు వెళ్ళలేదు? నీవు ఆమెను వదిలేస్తేనే నిర్జాతను వదిలేస్తేనే నేను వస్తా. సో అందుకని మీరు కూడా ఒక కండిషన్ పెట్టారు, అతను ఒక కండిషన్ పెట్టాడు అంతే. ఇప్పుడు అతనిది మనం ఫుల్ తప్పని చెప్పలేం. మీరు ఒక కండిషన్ పెడితేనే వెళ్తానన్నారు, అంతేగాని అతను తీసుకెళ్ళకపోవడం కాదు. అతను పిలిచినా మీరు వెళ్ళట్లేదు, ఎందుకంటే మీకు నచ్చలేదు, వాళ్ళ కుటుంబం వాళ్ళు నచ్చలేదు కాబట్టి వాళ్ళని వదిలేస్తేనే వస్తానని మీరే చెప్పారు. సో ప్రాబ్లం అతను వదలలేదు కానీ మీరు అతన్ని ఇప్పుడు వదిలేసి ఉన్నారు, ఎందుకంటే అతను వాళ్ళని వదిలేయాలని మీరు కండిషన్ పెట్టారు, అంతే కదా? ఇదే కదా అంతే కరెక్ట్ గా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చెప్పింది మాకు అర్థమైంది. ఇప్పుడు మీ ఆయన్ని పిలిచి ఏంటని మాట్లాడతాం. మీ ఆయన పేరేంటన్నారు? ఆంధ్రయ్య. సరే ఇప్పుడు అతన్ని పిలిచి మాట్లాడదాం, అతను ఏం చెప్తాడు? నీకు క్లీన్ చేస్తే పిల్లలు అవుతారని చెప్పారు మేడం. చెప్పిన తర్వాత సరే పిల్లలు అవుతారు అంటారు కదా అని చెప్పేసి చేయించుకోవడానికి నేను ఒప్పుకున్నా. అదే ఆయన కూడా ఉండి మా నాన్నకు ఫోన్ చేసి ఈ రోజు చేయకపోతే అనిత ఆపరేషన్ చేయకపోతే చనిపోతుందంట, తొందరగా డబ్బులు తీసుకొని రమ్మని చెప్పిండు మేడం. మమ్మల్ని ఇక్కడ పంపించేసిండు. ఆయన గుట్ట మీదకి వెళ్ళండి మేడం పెళ్లి చేసుకొని. తను ఎందుకు ఇంత మోసం చేసినావు అని అడిగిన మేడం. ఏం చేసుకుంటావో చేసుకోపోవే, నేను చేసుకోలే కానీ రేపే తీసుకొచ్చి పెడతాను. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుందాం వెళ్దామంటే నేను రాను, పోలీసు వాడు వచ్చి కాపురం చేయిస్తాడని అడిగాడు మేడం. ఉన్న తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు వచ్చి నేను ఇంట్లో పడుకుంటే కిటికీలోంచి లైట్లు వేసి చూసిర్రు మేడం. ఎందుకు వచ్చిర్రనంటే చప్పుడు ఉరికిర్రు. ఒకవేళ అదే తప్పు మీకు ఉండుంటే ఆ అమ్మాయికి ఇంకొక పెళ్లి చేస్తే మీరు ఒప్పుకుంటారా? మీరు చేసి పెట్టేవాళ్ళ? కనీసం ఇప్పటికన్నా అనిపిస్తుందా నేను చేసిన తప్పు నేను వెళ్ళిపోవాలి వీళ్ళ జీవితంలోంచి అని అనిపిస్తుందా నీకు? లేదా అదన్నా ఉందా లేదా? అనిపిస్తుందా లేదా? ఎట్లా వెళ్ళిపోతా మేడం? వెళ్ళిపోయేదాన్ని అయితే ఇంతవరకు ఎందుకు వస్తా? ఎట్లా ఉంటావు నువ్వు? ఎందుకుంటావు నువ్వు? ఏం రైట్ ఉంది నీకుండానికి? ఏ రైట్తో చేసుకుంటావు అతన్ని?